ప్రార్థన చేసుకుందాం. आइए प्रार्थना करेंगे। సర్వశక్తి కృపా కనికరముల మా ప్రభువా, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. सर्वशक्तिमान परमेश्वर राजा पवित्र पिता, हम आपके चरणों में धन्यवाद करते हैं। మహోన్నతుడవు, మహాగణుడవు, స్తుతులకు పాత్రుడు తండ్రి, మీకు స్తోత్రాలు. महोन्नत और महिमा से भरा हुआ पवित्र परमेश्वर, आपके चरणों में धन्यवाद करते हैं स्वामी। ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. आप आश्चर्य और अद्भुत काम करने वाले परमेश्वर हो और बलवंत परमेश्वर और पिता, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మీరు అనుగ్రహించిన ప్రతి మేలు ఉపకారమును బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నా. आपसे हर एक भलाई और उपकारों के लिए एक और बार हम आपका धन्यवाद करते हैं स्वामी। ఈ ప్రభు దినములో ఈ రీతిగా మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయగలిగిన భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. प्रभु के दिन में प्रभु आपके वचनों को इस रीति से ध्यान करने का अवसर आपने दिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। ఈ మాటలు వింటున్నా బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. इन वचनों को सुनने वाले हर एक आपके बच्चों को अपने आशीषों से भर दीजिए। మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ మాటలు మా నోటి ద్వారా మా అందరికి వినిపింప చేయమని अपनी आत्मा से हम सबको भर कर पिता, आपके बातों को हम अपने सुनने के लिए और आशीष पाने के लिए आप हमारी सहायता करिए। మీ వాక్ విని వాటి ప్రకారంగా మేమందరం అనుసరించడానికి మీ పవిత్ర ఆత్మను ప్రభావం శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. आपके वचनों को सुनकर उसके अनुसार चलने के लिए वो सामर्थ और उस शक्ति हमारे जीवन में आप प्रदान करिए। మీ కాపరత్వములో ఇప్పటి వరకు మా అందరికి అనుగ్రహించిన క్షేమము భద్రతను బట్టి మీకు వందనాలు. आपके चरवाहत में अभी तक आपने जो सुरक्षा हमारे जीवन में दी, इसके लिए हम आपका धन्यवाद करते हैं स्वामी। అలాగే భవిష్యత్ కాలం అంతట్లో మీ సన్నిధి మాతో ఉంచమని उसी रीति से पूरे भविष्य काल में आपकी उपस्थिति हमारे संग रखिए। మా ప్రభువును మా రక్షకుడైన యేసును అడుగుతున్నాం తండ్రి. इस प्रार्थना को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। ఓకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి కూడా శుభములు కలుగును గాక. मसीह में प्यारे प्रभु के बच्चों, इस सुबह के समय आप सबों को प्रभु यीशु मसीह के मधुर नाम में शुभकामनाएं देते हैं। దేవుని యొక్క కృపను బట్టి మరొకసారి ఈ ప్రభు దినములో ఈ సెల్ ఫోన్స్ ద్వారా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. ईश्वर के अनुग्रह के द्वारा परमेश्वर के वचनों को इस सेल फोन के द्वारा बांट रहे हैं, इसके लिए हम परमेश्वर का धन्यवाद करते हैं। మనమందరం కూడా చాలా బలంగా ప్రార్థన చేయాలి. हम सबको बहुत भोज के साथ प्रार्थना करना है। ఈ కరోనా వైరస్ ను దేవుడు త్వరలో తీసివేయాలని సమూలంగా इस कोरोना के वायरस को परिपूर्ण रीति से प्रभु हटाने के लिए లోకములో మరలా యథాస్థితిని దేవుడు కల్పించేటట్లు మనం ప్రార్థన చేద్దాం. और पूरे संसार में अच्छा सब परिस्थितियां ठीक होने के लिए हम भोज के साथ प्रार्थना करेंगे। ప్రతి వారు కూడా ప్రార్థనలో ఉండాలని మనం చేస్తున్నాం. और सभी से निवेदन है कि सब प्रार्थना में रहने पाए। కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. अभी प्रभु के वचनों को अपन ध्यान करेंगे। హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 ఈ రెండు వచనాలు మనం చదువుకుందాం. इब्रानियों की पत्री अध्याय 6 उसका 11 और 12 वचनों को अपन पढ़ेंगे। తెలుగులో ఈ రెండు వచనాలు కలిపి వ్రాయబడ్డాయి కనుక నేను అందుకని చదువుతున్నాను. तेलुगु में इस प्रकार लिखा हुआ है। మీరు మందులు కాక విశ్వాసము చేతును ఓర్పు చేతును వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. पर हम बहुत चाहते हैं कि तुम में से हर एक जन अंत तक पूरी आशा के लिए ऐसा ही प्रयत्न करता रहे, ताकि तुम आलसी ना हो जाओ, वरन उनका अनुकरण करो जो विश्वास और धीरज के द्वारा प्रतिज्ञाओं के वारिस होते हैं। మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము.
वरन अनुकरण करो जो विश्वास और धीरज के द्वारा प्रतिज्ञाओं के वारिस होते हैं। అపొస్తలుడు పౌలు ఈ పత్రికను వ్రాశారు. प्रेरित पौलुस इस पत्रिका को लिखे हैं। కొన్ని వాదాలు ఉన్నాయి, వాటితో నేనేమి ఇప్పుడు మాట్లాడడం లేదు పత్రికను రాసిన విషయంలో. और इस लिखने के विषय में कुछ विवाद है, मैं उस विषय के बारे में बात नहीं कर रहा हूँ। ఈ పత్రిక రాసినటువంటి ఈ గ్రంథకర్త इस पत्रिका को लिखने वाले ग्रंथकार ఆ, యూదా క్రైస్తవులకు ఈ పత్రికను రాశాడు. यहूदा मसीही लोगों को ये पत्रिका लिखे हैं। ఒక కారణం ఏంటంటే एक कारण है, యూదా క్రైస్తవులకు ఆ దినాలను హింసలకు గురయ్యారు. यहूदा मसीही लोग उन दिनों में बहुत सारे क्लेशों का शिकार बने थे। దాని కారణంగా చాలా మంది ఈ నూతనంగా ఏర్పడినటువంటి క్రైస్తవ్యాన్ని అనుసరించి మరలా తిరిగి పాత దానిలోకి వెళ్ళడం, అంటే పాత నిబంధన ప్రకారంగా వెళ్ళడానికి తయారయ్యారు. और बहुत सारे लोग इस विश्वास में रहते हुए फिर कुछ लोग फिर से नए नियम को छोड़कर पुराने नियम के अनुसार चलने के लिए लौट कर चले गए थे। అందుకని ఈ పత్రికను అంటే ఈ నూతన నిబంధన యొక్క లేక క్రీస్తు యొక్క ప్రాధాన్యతలో ఉన్నటువంటి శ్రేష్టతను గురించి ఎక్కువగా వక్కాణించి చెప్పాడు. इसीलिए इस पत्रिका को प्रभु यीशु मसीह के उस महत्व को बताते हुए ज्यादातर उन बातों को लिखे हैं। ఈ శ్రేష్టమైనటువంటి దాన్ని విడిచిపెట్టకుండా మీరు దీన్ని హత్తుకొని ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పత్రిక రాస్తారు. और ये श्रेष्ठ बातों को नहीं छोड़ना है और उसके अनुसार चलना है करके इस उद्देश्य से इस पत्रिका को लिखे हैं। అందుకని మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షిస్తున్నాము. और इसीलिए कहते हैं कि तुम में से हर एक जन अंत तक पूरी आशा के लिए ऐसा ही प्रयत्न करता रहे। అంటే ప్రారంభంలో చాలా ఆసక్తి చూపించారు వీరు. प्रारंभ में बहुत ही आशा के साथ उन लोग आगे बढ़े थे హింసలకు గురైన కారణంగా और इन क्लेशों के शिकार होने के कारण వారు దాన్ని కొనసాగించలేక తిరిగి బలహీనులైపోవడం అనేది వీళ్ళు గమనించారు. इसलिए आगे नहीं बढ़ा सके और कमजोर होने का ये यहाँ पर अपन देखते हैं। వారిని బలపరుస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. ఆ ఆసక్తిని మీరు మరలా కనపరచాలి. और उनको हिम्मत देते हुए इन बातों को लिखते हैं कि वो अंत तक पूरी आशा के साथ तुमको प्रयत्न करना है। అంటే ఏదో కొద్ది కాలం కాదు కానీ తుద మట్టుకు కొనసాగించాలి. कुछ समय के लिए नहीं परंतु अंत तक इसको आगे बढ़ाना है करके उनको लिखे हैं। కనపరచవట అనే మాటను మనం ధ్యానం చేద్దాం. प्रयत्न करता रहे, इस विषय के लिए अपन पढ़ेंगे। అనేకులు అనేక విషయాలలో ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. बहुत सारे लोग बहुत सारे विषयों में ज्यादा लगाव लगाते रहते हैं। సంఖ్యాకాండము 11:4 చూస్తే ఇశ్రాయేలీలు అక్కడ మాంసాపేక్ష కనపరిచారట. गिनती की पुस्तक अध्याय 4 उसके 4 वचन में लिखा है कि ये मांस के लिए ज्यादा आशा लगा के रखे थे इस्राएली। అంటే కొంతమంది తిండిపోతనానికి కనపరుస్తా ఉంటారు. कुछ लोग भोजन वस्तुओं के लिए ज्यादा प्रयास करते रहते हैं। ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి తిండే కావాలి. जहाँ भी जाए उनको सिर्फ खाना चाहिए, కాబట్టి తిండి ఆపేక్ష చూపిస్తుంటారు. इसीलिए खाने के विषय में ज्यादा आशा उन लोग लगा के रखते हैं। కొందరేమో ధనాపేక్ష చూపిస్తుంటారు. कुछ लोग धन की लालसा रखते हैं। ఈ ధనాపేక్ష అంటే ఇక వారికి ఎంత ఉన్నా ఇంకా ఆపేక్ష, ఇంకా కావాలని కోరుకోవడమే ఆపేక్ష. और जितना भी धन रहे फिर भी और धन कमाना है करके एक आशा लगाव उसमें लगा रहता है। దాంతో వాళ్ళు తృప్తి పడరు, ఉన్న దాంతో వాళ్ళు తృప్తి పడరు. जो उनके पास है उसमें तृप्त नहीं होते हैं वे। కొంతమంది ఏమో పైకి భక్తి ఉన్నట్టు అపేక్ష చూపిస్తారు. कुछ लोग ऊपर ही ऊपर भक्ति है करके दिखावा करते हैं।
కానీ దాని యొక్క భక్తి యొక్క శక్తిని వారు కనపరచలేరు. पर उस भक्ति में जो सामर्थ्य है उसको वो नहीं पहचानते। కొందరు పేరు ప్రత్యక్షతల కొరకు అపేక్ష చూపిస్తా ఉంటారు, కనపరుస్తా ఉంటారు. और कुछ लोग नाम कमाने के लिए प्रयास करते रहते हैं। కొందరేమో స్వార్థాపేక్షతో ఉంటారు. कुछ लोग स्वार्थ से भरा हुआ जीवन को అవన్నీ వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా, వారి యొక్క వారితో మనం చేసిన సహవాసాన్ని బట్టి వారు దేని యందు ఆసక్తి పరులు, దేన్ని కనపరుస్తున్నారో అనేది మనకు అర్థమైపోతుంది. और इन सब बातों को जब हम उनके साथ मित्रता करते हैं तभी अपन समझ पाते हैं। ఇక్కడ ఈ గ్రంథకర్త అంటున్నాడు, తుద మట్టుకు మీరు ఆ ఆసక్తిని, ఏ ఆసక్తి అయితే మొదట చూపించారో ఆ ఆసక్తిని కనపరచాలి. यहाँ पर इस पत्र को लिखने वाले कहते हैं कि जो आशा तुम्हारे जीवन में पहले था अंत तक उसमें बने रहने के लिए మీకున్నటువంటి ఆ గొప్ప విశ్వాసము, जो विश्वास आपके पास है, మీకున్నటువంటి ఆ ఓర్పు సహనము, जो सहनशीलता आपके पास जो है, పరిశుద్ధుల ఎడల మీరు చేసినటువంటి ఆ ఉపచారాన్ని, पवित्र लोगों के प्रति जो सहायता आपने किया है, క్రీస్తులో మీరు ఎదుగుతున్నటువంటి ఆ రక్షణను చేపట్టిన స్థితిని తెలియచేస్తూ చెప్పాడు. मसीह में जो बढ़ोतरी आप लोग कर रहे हैं उस सारे विषयों के विषय में उन्होंने लिखा है। కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా చేయాల్సింది, మొట్టమొదటి మనం క్రీస్తును అంగీకరించే సమయంలో ఎంతో ఆసక్తిని చూపిస్తాం. और हम सब जब शुरुआत में प्रभु यीशु मसीह को अंगीकार करते हैं, बहुत बड़ी आशा के साथ आगे बढ़ते हैं। అది రాను కొంచెం బలహీనమైపోతా ఉంటాం. और वो धीरे धीरे कमजोर होते जाते हैं अपन। అది కాకూడదు అనేది ఇక్కడ చెప్తున్న మాటలు. ऐसा नहीं बनना है, यही यहाँ पर हमको बता रहे हैं। ఆయనను మనం ప్రేమిస్తున్నాం, हम उनसे प्रेम करते हैं, ఆ ప్రేమను అత్యధికంగా చూపిస్తూ ఉండాలి. उस प्रेम को ज्यादा से ज्यादा दिखाना है प्रभु को। కాబట్టి మనము కనపరచవలసింది, इसीलिए हमको दिखाना है క్రీస్తు యొక్క ప్రేమ అనబడినటువంటి ఆ సువాసనను మనము కనపరచాలి. मसीह का जो प्रेम है उस खुशबू को हमें दिखाना है। మనం ఒకసారి ఆలోచిద్దాం. एक बार अपन सोच के देखेंगे, ప్రారంభంలో మనము క్రీస్తును కలిగిన తర్వాత, जब शुरुआत में प्रभु यीशु मसीह को अपनाने के बाद మనం ఎంతగా క్రీస్తుని ఆరాధించాము, हम कितना परमेश्वर की आराधना करते थे, ఆయన అంటే ఎంత ఆసక్తి, उनके प्रति कितना आशा है। అవసరమైతే మన పనులన్నీ కూడా మానేసుకొని हो सके तो हमारे सारे काम धाम को छोड़कर ముందు దేవుని పనిని చూసేవాళ్ళు. पहले परमेश्वर के काम को देखते थे। అయితే చాలా మంది ఇప్పుడు ఆ ఆసక్తిని కోల్పోతున్నారు. पर बहुत सारे लोग अभी उस आशा को खो दे रहे हैं। కారణం ఏంటి? कारण क्या है? వారి యొక్క ఆసక్తి చన్నగిలిపోతూ ఉంది, क्योंकि उनकी आशा निर्बल होते जा रहा है, బలహీనమైపోతూ ఉంది. दूर होते जा रहा है। అలా కాకుండా ఉండాలి అనేది. ऐसा नहीं होना है, यही इसका मतलब है। మీరు రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే, रोमियो की पत्री अध्याय 8 उसका 37 वचन में अपन देखेंगे, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. परंतु इन सब बातों में हम उसके द्वारा जिसने हमसे प्रेम किया है जयवंत से भी बढ़कर है। కాబట్టి ఆసక్తి అనేటువంటిది పెరుగుతూ ఉన్నప్పుడు విజయం సాధిస్తాం. और हमारे अंदर जो आशा है बढ़ते जाएगा तभी अपन जय पाते जाएंगे। ఏ శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవం అయినా ఏ కూడా మనకు ఆ ఆసక్తిని సన్నగిలిపరచలేవు అని అంటాడు. అది कोई भी दुख हो, तकलीफ हो, कमी घटी हो, अकाल हो या जोखिम हो, संकट हो, परमेश्वर के उस प्रेम से हमको अलग नहीं कर सकता है करके यहाँ पर कह रहे हैं। క్రీస్తు యొక్క పరిమళాన్ని మనం ఎదజల్లే వారముగా ఉండాలి.
मसीह के उस खुशबू को फैलाने वाले के समान अपन को जीना है। క్రీస్తు యొక్క పరిమాణాలని మనం వెదజల్లాలి. प्रभु यीशु के प्रेम के उस खुशबू को हमको फैलाना है। కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రికలో कुरिन्थियों की दूसरी पत्री में 2వ అధ్యాయం చూద్దాం. दूसरे अध्याय में अपन देखेंगे ఆ 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 2:14 में इस प्रकार लिखा हुआ है, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. परंतु परमेश्वर का धन्यवाद हो जो मसीह में सदा हमको जय के उत्सव के लिए फिरता है और अपने ज्ञान की सुगंध हमारे द्वारा हर जगह फैलाता है। ప్రతి క్రైస్తవుడు కూడా చేయవలసినటువంటి పని క్రీస్తు యొక్క జ్ఞానము అనబడినటువంటి ఆ సువాసనను కనపరచాలి. हर मसीह को ये काम करना है जो प्रभु यीशु मसीह का ज्ञान रूपी खुशबू उसको फैलाते रहना है। ఇప్పుడు మనం ఆలోచిద్దాం. अभी अपन सोच के देखेंगे, విశ్వాసులు ఈ యొక్క క్రీస్తు సువాసన వెదజల్లుతున్నారా లేకపోతే పాపపు కంపు లోకపు కంపు కొట్టుకుంటూ తిరుగుతున్నామా? विश्वासी लोग क्या प्रभु यीशु मसीह के प्रेम के खुशबू को फैला रहे हैं कि या संसार के गंदगी को फैलाते चल रहे हैं? ఒకసారి ఆలోచించండి. एक बार सोच के देखिए। నాకు నేను ఆలోచించుకోవాలి, मैं अपने आप के बारे में सोचना है, मुझे మీకు మీరు ఆలోచించుకోవాలి. आप अपने आप के बारे में सोचना है। నాకు నేను నా దగ్గర ఏం కంపు వస్తుంది అనుకుంటే मेरे पास कौन सा दुर्गंध आ रहा है? స్నానం చేయకపోతే మురికి కంపు వస్తుంది. नहीं नहाएंगे तो दुर्गंध आता है। అది కాదు కావాల్సింది. वो वाला नहीं है अपन जो నాలో క్రీస్తు యొక్క సువాసన ఉందా లేదనేది, मेरे अंदर मसीह का वो खुशबू है कि नहीं ये सोचना నా है। తలంపులు పాపపు తలంపులు అయితే పాపపు కంపే కొడతా. यदि मेरे विचार गंदे हैं तो पाप का गंदगी मेरे जीवन में वही दुर्गंध आएगा। నా దగ్గర లోకపు కంపు ఉంటే లోకంలోకి వెళ్ళి అది సంపాదించాలి పేరు ప్రతిష్టలు కావాలనుకుంటే అదే కంపు కొడతా నేను. सांसारिक बातें संसार में है, जैसे ये कमाना है, नाम कमाना है, तो वो वाला दुर्गंध यदि मेरे जीवन में है तो वैसे ही मैं फैलाऊंगा। కానీ క్రైస్తవుడికి ఇది ఉండకూడదు. पर मसीह के जीवन में ये नहीं होना चाहिए। ఈ పాపపు కంపులో నుండి మనం వచ్చాం బయటికి. उस पाप के दुर्गंध से अपन बाहर निकल कर आए हैं। లోకపు కంపులో నుండి మనకు వచ్చాం. ఇప్పుడు संसार के दुर्गंध से अपन बाहर निकल कर आए हैं। క్రీస్తు యొక్క వాసనను మనం కలిగి ఉండాలి. मसीह के उस सुगंध को हमारे जीवन में पाकर हमको रहना है। మీరు ఒకసారి ఆలోచించినట్లయితే यदि अपन सोचेंगे, ఒక వ్యక్తి సెంట్ పూసుకొని తన శరీరానికి బట్టలకి పూసుకొని బయటకు వెళ్ళాడు అనుకోండి. एक व्यक्ति यदि सुगंध लगाकर सेंट को अपने कपड़ों में बाहर निकलता है, అతడు ఎక్కడికి వెళ్ళినా ఆ సెంట్ వాసన వస్తా ఉంది. जहाँ जहाँ वो व्यक्ति जाता है वो सेंट का ही खुशबू आता है। వాడి దగ్గర అదే వాసన కొడతా ఉంటది. उसके पास वही खुशबू आता है। ఇదే పౌలు అన్నటువంటిది. पौलुस इन्हीं बातों को यहाँ कह रहे हैं। మేము క్రీస్తు యొక్క సువాసన కలిగి ఉన్నాము. हम मसीह के सुगंध को पाए हुए हैं। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रभु के बच्चों, క్రీస్తు యొక్క సువాసన ఉంది. मसीह का सुगंध है। ఈ రోజు మనము క్రీస్తును గనక మన శరీరం మీద ధరించుకుని వెళితే మన హృదయములో यदि हम आज मसीह को अपने हृदय में धारण करके चलते हैं, ఆ క్రీస్తును గురించినటువంటి ఆ జ్ఞాన సువాసన మనం కనపరచాలి. मसीह का ज्ञान से संबंधित वो सुगंध हमारे जीवन में दिखना है। నిజంగా ఈ వాక్య ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఉన్నట్లయితే, ప్రతి బోధకుడు ఉన్నట్లయితే, यदि इन वचनों के अनुसार हर एक प्रचारक, हर एक विश्वासी जीते हैं, మన దగ్గర ఈ వాసనను చూసి అనేకులు ప్రేరేపించబడి క్రీస్తు వాసన వారు కూడా కలిగి ఉండేవారు. और इस सुगंध को हमारे जीवन में भी देख कर उन लोग भी इस सुगंध को पाने के लिए आगे बढ़ेंगे। కానీ ఈ రోజుల్లో
చాలా మంది అలా లేరని చెప్పాలి. पर इन दिनों में बहुत लोग ऐसे नहीं है करके बोल सकते हैं। కాబట్టి క్రీస్తు సువాసన యందు ఆ జ్ఞానమందు ఆసక్తిని మనం కనపరచాలి. इसीलिए मसीह रूपी उस सुगंध के विषय में अपन को आशा दिखाना है। అదే మీరు తుద మట్టుకు అన్ని విషయాల్లో కూడా ఆసక్తికరంగా ఉండండి, కనపరచండి అని ఈ గ్రంథకర్త చెప్తున్నాడు. इसीलिए इस पत्र को लिखने वाले कहते हैं कि अंत तक इस आशा के साथ तुमको आगे बढ़ना है। మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి पहले जो आशा आपने दिखाया था అది తుద మట్టుకు ఉండాలి. अंत तक वो बने रहना है। కాబట్టి మనం ఈ క్రీస్తును గూర్చిన జ్ఞానము అనబడిన సువాసన ఇతరులకు కనపరిచేటట్టు ఉండాలి. इसीलिए मसीह रूपी ये सुगंध दूसरों तक पहुंचाने वाले के समान हमारा जीवन रहना है। నీ జీవితంలో, నీ మాటలలో, నీ క్రియలలో, నీ నడవడికలో అన్నీ ఉండాలి. हमारे जीवन में, हमारे चाल चलन में, हमारे बातों में, सब में ये बात दिखना है। లోకం అది నీ దగ్గర చూడాలా. संसार के लोग आपके पास इन बातों को देखना है। ఇంకా తీతుకి పౌలు ఉత్తరం రాస్తూ ఏం చెప్తాడంటే, और तीतुस को पत्र लिखते हुए पौलुस कह रहे हैं, సంపూర్ణమైనటువంటి మంచి నమ్మకమును కనపరచు అంటాడు. और संपूर्ण विश्वास को तुम दिखाओ करके कहते हैं। సంపూర్ణమైనటువంటి విధానం, परिपूर्ण रीति से विश्वास, ఏదో సగం పెట్టి సగం కాదు కానీ थोड़ा सा विश्वास करके फिर आधा नहीं, ऐसा नहीं। మీరు చూడండి, తీతుకు రాస్తున్నటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనం. तीतुस की पत्री अध्याय 2 उसका 10 वचन। నాకు ఈ 9, 10, 2 కలిపి ఉన్నాయి, నేను చదువుతాను అలాగా. यहाँ पढ़ रहे हैं फास्टर जी। దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడును దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తన యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీయు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. 9 और 10 में इस प्रकार लिखा हुआ है, दासों को समझा कि अपने अपने स्वामी के अधीन रहे और सब बातों में उन्हें प्रसन्न रखे और उलटकर जवाब ना दे, चोरी चालाकी ना करे, पर सब प्रकार से पूरे विश्वासी निकले कि वे सब बातों में अपने हमारे उद्धारकर्ता परमेश्वर के उपदेश की शोभा बढ़ाए। పౌలు తీతుకి ఉత్తరం రాస్తూ पौलुस तीतुस को ये पत्र लिखते हुए దాసులైనటువంటి ఆ రోజులలో దాసులుగా ఉండేటువంటి వారికి, బానిసలుగా ఉండేటువంటి వారిని గురించి కూడా ఈ మాటలు రాయడం జరిగింది. उन दिनों में जो दासों के रूप में थे उनके विषय में ये बात को लिखे हैं। మీరు నమ్మకంగా ఉండాలి. तुमको विश्वास योग्य रहना है। నమ్మకత్వం అనేటువంటిది సంపూర్ణమైనటువంటి మంచితనంతో చేసేది. और ये विश्वास योग्यता परिपूर्ण रीति से विश्वास के द्वारा ही करते हैं। మీరు లోబడి ఉండండి. तुम अधीन रहो। సంపూర్ణమైనటువంటి మంచి నమ్మకత్వం కలిగి ఉండడం, और परिपूर्ण रीति से विश्वास योग्य रहना। మరి దాసులు అలా ఉంటే అసలు దేవుని పట్ల ఎంతమంది మనం సంపూర్ణమైనటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉంటున్నాం? तो संसारिक दासों को इस प्रकार से कहा जा रहा है, तो हम प्रभु के दास लोग कैसे हैं, किस रीति से हम जी रहे हैं। మనం అందరం ఎలా ఉన్నామంటే గుడిలో ఉన్న విగ్రహాలను మింగేటట్టుగా ఉన్నాం అనమాట. और अभी अपना जीवन ऐसा है कि मंदिर को और मंदिर में रहने वाले मूर्ति को भी निगल जाने वाले के समान है। ఇలాంటి భక్తి భావాలు అనేకుల్లో ఉన్నాయి. इस प्रकार के भक्ति भाव बहुत लोगों के अंदर है। అలా కాదు కానీ, అంటే ఈ యొక్క దాసుడిగా ఉన్నవాడు పరిపూర్ణమైన విధేయత చూపించాలనేది. जो दास है उनको परिपूर्ण रीति से अधीन होना
चाहिए। పౌలు తన పత్రికలో రాస్తూ నేను క్రీస్తు యేసు యొక్క దాసుడాను లేకపోతే ఖైదీని అనే పదాలు కూడా ఉపయోగించాడు. पौलुस अपने पत्रिकाओं में कई बार लिखते हैं कि मैं यीशु मसीह का दास हूँ, मैं उनका गुलाम हूँ करके भी लिखते हैं। మరి అసలు ఆయనేమో రోమా చెరలో ఉన్నాడు, वो तो रोमियो के कैद में है క్రీస్తు యేసు ఖైదీని అంటాడు. और कहते हैं कि मैं मसीह यीशु का कैदी हूँ। నేను రోమాలో ఖైదీనని రాయాలి, मैं रोमी में कैदी हूँ करके लिखना था, కానీ పౌలు క్రీస్తు కొరకు అలా ఉన్నాడు గనుక నేను క్రీస్తు ఖైదీని. इसीलिए वो मसीह के लिए जी रहे हैं, इसलिए कह पा रहे हैं कि मैं मसीह यीशु का कैदी हूँ। ఆయన నేను దాసుడు నేను పదం కాడ తెలుగులో దాసుడు అని అంటే అది మామూలుగా ఏదంటే నేను బానిస్తాను అని అర్థం. मैं परमेश्वर का दास हूँ करके कहने का मतलब है कि मैं प्रभु परमेश्वर का गुलाम हूँ। మామూలుగా దాసుడికి బానిసకి చాలా వ్యత్యాసం ఉంటది. दास और गुलाम में, सेवक और गुलाम में बहुत फर्क है। బానిస అనేటువంటి వాడికి ఏ మాత్రం వ్యక్తిత్వం ఉండదు. जो गुलाम है उसका अपना कोई भी व्यक्तित्व नहीं रहता है, తన యజమానుడు ఏది చెబితే అది చేయాల్సిందే, కాదనడానికి లేదు. और मालिक जो बोलते हैं उसको पूरा करना है, उसको मना नहीं कर सकता। తనకు ఆ పని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయాల్సిందే. काम उसे पसंद रहे ना रहे तो भी उसको करना ही है। ఒకవేళ మరొకడు ఒకటి దగ్గర దాసుడిగా పని చేస్తే కూలికి ఏదైనా పని చేస్తాడు అనుకోండి, వాడికి ఇష్టమైతే పని చేస్తాడు, లేకపోతే లేదు. कोई एक व्यक्ति दूसरे व्यक्ति के पास दास के रूप में, सेवक के रूप में यदि काम करता है तो उसकी मर्जी हो, उसको मर्जी है तो करेगा, नहीं तो नहीं करेगा। వాడిని తిరస్కరించి ఆ యజమాని తిరస్కరించి మరొక యజమాని దగ్గరికి వెళ్ళొచ్చు. और उस मालिक को छोड़कर दूसरे मालिक के पास वो चले जाएगा। కానీ ఈ బానిస అలా వెళ్ళడానికి లేదు. पर ये गुलाम व्यक्ति नहीं जा सकता। పౌలు అంత విద్యావంతుడైనప్పటికీ కూడా पौलुस इतना विद्वान होने के बाद भी యేసుక్రీస్తుకి దాసుడను అంటాడు, प्रभु यीशु मसीह का गुलाम हूँ करके कहते हैं। నేను బానిసను అంటాడు. मैं गुलाम हूँ करके कहते हैं। అంటే ఇక నాదంటూ ఏం లేదు, ఆయన ఏది చెబితే అదే ఇక. अब मेरी कोई मर्जी नहीं है, वो जैसा बोलते हैं वही मेरे जीवन में पूरा होगा। అది శ్రమ అయినా బాధ అయినా హింస అయినా మరి ఏదైనా సరే ఆయనదే, ఇంకంతే, నాదంటూ ఏం లేదు. चाहे दुख हो, तकलीफ हो, अकाल हो, जो भी हो, सब कुछ प्रभु की मर्जी है, अब मेरा कुछ भी नहीं है करके कहते हैं। కాబట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ సత్యాన్ని గ్రహించాలి. इसलिए हर एक मसीही विश्वासी इन बातों को ध्यान रखना है। మనము ప్రభువును అంగీకరించినటువంటి ఆ మొదటి దినాలను కనపరిచినటువంటి ఆసక్తి, प्रभु यीशु मसीह पर विश्वास करने के शुरुआती दिनों में जो आशा हमारे अंदर था, वही आशा తుద మట్టుకు కనపరచాలి. अंत तक उसको हमारे जीवन में दिखना है। ప్రియమైన దేవుని బిడ్డలారా, अरे प्रभु के बच्चों, మనం ఎలా కనపరుస్తున్నాం దేవుని ఎడల మన యొక్క విశ్వాసాన్ని, हम परमेश्वर के विश्वास को कैसे दिखा रहे हैं प्रभु के प्रति। అలాగే మనము సాత్వికాన్ని కూడా కనపరచాలి. वैसे हमको नम्रता को भी दिखाना है। మనలో సాత్వికం ఉండాలి ప్రతి క్రైస్తవ విశ్వాసిలో. और हमारे मसीही जीवन में, हर एक के जीवन में ये अधीनता दिखना जरूरी है। మీరు ఈ తీతు పత్రికలోనే 3వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. तीतुस की पत्री में भी 3रा अध्याय उसके 2 वचन में अपन देखते हैं, ప్రతి సత్కార్యము చేటుకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. किसी को बदनाम ना करे, झगड़ालू ना हो, पर कोमल स्वभाव के हो और सब मनुष्यों के साथ बड़ी नम्रता के साथ रहे। తీతుకి చెప్తున్నాడు, तीतुस को यहाँ पर बता रहे हैं విశ్వాసులతో ఈ విషయాన్ని పంచుకోవాలి. विश्वासियों के साथ इन बातों को बांट देना। వారికి చెప్పు, నువ్వు ఇలాగా उनको बताओ इन सब बातों को, సాత్వికాన్ని కనపరచండి, नम्रता को दिखाना है। మనుషులందరి ఎడల మీరు చూపించాలి. ఇది
और ये स्वभाव सारे मनुष्यों के प्रति तुमको दिखाना है। మీరు ఎవరిని దూషించకూడదు, किसी को बदनाम नहीं करना है, ఎగడమాడకూడదు, झगड़ालू नहीं होना है, చాలా శాంతియుతంగా ఉండాలని వారికి ఆజ్ఞాపించమని చెప్పారు. और कोमल स्वभाव के साथ रहना करके उनको आज्ञा दे रहे हैं। ఒకవేళ ఈ ఆజ్ఞ ఇప్పుడు పాస్టర్లందరికీ ఇదే ఆజ్ఞ. ये सब प्रभु के दासों के लिए आज्ञा है, విశ్వాసులకు మాత్రమే కాదు అందరికీ కూడా. केवल विश्वासियों के लिए नहीं, प्रभु के दासों के लिए भी है। ఇక ఇప్పుడు ఎట్టుందంటే కంచే చేని మేస్తే కాలధర దిక్కు అన్నట్టుంది. और यदि बाड़ा ही उस खेत को खा लेगा तो अब कोई भी सहारा नहीं है करके कहावत है, उसके अनुसार हो रहा है। ఇప్పుడు పాస్టర్ల కాడ శాంతి లేదు, अभी वो पास्टरों के पास शांति नहीं है। జగడం ఆడాలంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. अगर झगड़ा करना है तो दौड़ के चले जाते हैं, దూషించడంలో ఎదుటి వ్యక్తి దూషించే దానికంటే వీళ్ళే ముందు దూషిస్తారు, మీరు నాశనం అయిపోయింది అట్లా ఇట్లని. और दूषित करने में पीछे नहीं हटते हैं, पहले ही इन लोग दूषित करते हैं। కాబట్టి మనం సాత్వికం కలిగి ఉన్నామా? क्या हम लोग नम्रता के साथ हैं? क्या ఈ సాత్వికం అనే సువాసన మన దగ్గర ఉందా? ये नम्रता का सुगंध अपने जीवन में है कि नहीं? మనం ఎప్పుడైతే దీన్ని పొందగలమో जब हम इसको पाएंगे తప్పకుండా లోకం అంతటి కూడా ఈ సువార్తను మనం అందించగలం. अवश्य पूरे संसार में इस सुसमाचार को अपन बांट सकते हैं। ఆసక్తి చూపడం అంటే ఒకవేళ మీరు మందమతులుగా ఉండకూడి అని. आशा दिखाने का मतलब ये है कि तुम आलसी मत बनो। చాలా మంది చాలా మందమతులుగా ఉంటారు. और बहुत सारे लोग ऐसे ही आलसीपन दिखाते रहते हैं, దేవుని పనులు చాలా మందంగా ఉంటారు. परमेश्वर के कामों में ज्यादा आलसीपन हो जाते हैं। ఇప్పుడేం పర్వాలేదు తర్వాత చెప్పుకోవచ్చు అనుకుంటారు. अभी नहीं है, बाद क्या बाद में अपन बता सकते हैं, ऐसा सोचते हैं। సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, మీకు జ్ఞాపకం చేస్తాను. नीति वचन में एक बात लिखा हुआ है, आपको याद दिलाता हूँ। సామెతల గ్రంథం 18:9 नीति वचन 18 अध्याय उसको 9 वचन में, పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు అట. यहाँ पर लिखा है जो काम में आलस करता है वह बिगाड़ने वाले का भाई ठहरता है। పనిలో जो काम జాగు చేయువాడు आलस करता है నష్టం చేయవానికి సోదరుడు. वह बिगाड़ने वाले का भाई ठहरता है। అటు పాస్తానండి లేకపోతే విశ్వాసానండి ఎవడైనా సరే ఇలాగా అంటే సోమరతనంగా ఉండేవాళ్ళు, चाहे पास्टर हो या फिर विश्वासी जो आलसी रहते हैं, వాళ్ళందరూ అంటే ఎవడైతే ముద్దుగా ఉంటాడో వాడికి స్నేహితుడు అయిపోతాడని. और जो ज्यादा आलसीपन दिखाते हैं उसी का भाई बन जाता है, నష్టం చేసే వాడికి స్నేహితుడు అయిపోతుంటాడు. बिगाड़ने वाले का भाई बन जाता है। ఆధ్యాత్మిక విషయాలలో आत्मिक विषय में भी ఈ బద్ధకము అనేటువంటిది అస్సలు ఉండకూడదు. आलसीपन बिल्कुल नहीं रहना चाहिए। ఇది చాలా హానికరము. ये बहुत ही बड़ा हानिकारक है। ఎందుకంటే సువార్తలు మనం చదువుతున్నప్పుడు మారు మనసు పొందండి దేవుని రాజ్యం సమీపంగా ఉంది అని చెప్పడం మనం చూస్తాం. और सुसमाचारों में अपन बार बार पढ़ते हैं कि मन फिराओ क्योंकि परमेश्वर का राज्य निकट है करके बार बार अपन पढ़ते हैं। అంటే ఇంకా ఆలస్యం చేస్తే यदि మరొక ప్రమాదంలోకి వెళ్ళిపోతాం మనం. अगर देरी करेंगे तो दूसरे खतरे में पड़ जाएंगे अपन। ప్రతిదీ కూడా సమయానుకూలంగా చేసుకోవాల్సిన పని ఉంది. और हर काम को अपन को समय के अनुसार करने का हमारे जीवन में जिम्मेदारी है। ఏదైనా ఒక పని చేసేటప్పుడు, कोई भी काम करते समय, ఒక నిర్ణయం చేసేటప్పుడు निर्णय लेते समय సమయానుకూలంగా చేయాలి. समय के अनुसार करना है। అనుకున్న పనిని అనుకున్న సమయానికి చేయాలి. जो काम हम समय पर सोचे हैं वही काम को समय के अनुसार करना है। వెళ్ళాలనుకున్న సమయానికి ఖచ్చితంగా వెళ్ళాలి. जाना है करके सोचते हैं उसी समय पर अपन को जरूर जाना है। పని ఇంత సమయానికి ముగించాలనుకుంటే అంత సమయానికి ముగించాలి. और ये काम को इस समय में कंप्लीट करना है बोलने से उस समय
समाप्त करना है ఫలానా వ్యక్తి ఈ మాట చెప్పాలి అనుకుంటే సమయానికి చెప్పాలి. और किसी को ये बात बताना है बोलने से बता देना है। కాబట్టి మనము ఆసక్తి అనేటువంటిది ఎంతవరకు చూపించగలుగుతున్నాం? और हम आशा किस रीति से हम दिखा रहे हैं। ఇక్కడ ఈ హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తున్నాడు, इब्रानियों के पत्रकार कहते हैं మీరు ఇది వరకు కనపరిచినటువంటి ఆ అపేక్షను తుదమట్టుకు కొనసాగించండి. और जो पहले तुमने आशा दिखाया था उसको अंत तक दिखाते रहो, प्रयत्न करते रहो। మనము ఎంతవరకు ఆసక్తిని చూపిస్తున్నాము అనేది ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. और आशा हम किस हद तक दिखा रहे हैं अपने आप को परखने की जरूरत है। మరొక విషయాన్ని కూడా నేను ఈ సమయంలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. और एक विषय भी इस समय में आपको बताना चाहता हूँ। మీరు ఆది కాండము 47వ అధ్యాయం 29వ వచనములో ఉన్న మాటను గమనించినట్లయితే, उत्पत्ति के पुस्तक 47 अध्याय उसका 29 वचन को अपन देखेंगे। అక్కడ యోసేపు తన తండ్రి ఎడల చూపించినటువంటి దయ నమ్మకత్వం మనకు కనపడుతుంది. यहाँ यूसुफ अपने पिता के प्रति जो दया दिखाए हैं यहाँ अपन देख सकते हैं। యాకోబు చాలా వృద్ధుడైపోయాడు. याकूब बहुत बुजुर्ग हो गए थे అయితే తాను చావలసినటువంటి దినాలు చాలా సమీపంగా వచ్చేసాయి. और उनके मृत्यु का समय निकट आ गया था అది అతనికి తెలిసిపోయింది, చచ్చిపోతాను తొందరగాని. और ये बात उनको मालूम हो गया कि अब मैं मरने वाला हूँ। అందుకనే తన కుమారుడైనటువంటి యోసేపును దగ్గరికి పిలుచుకున్నాడు. इसलिए अपने पुत्र यूसुफ को अपने पास बुलाया ఈ విషయాన్ని తాను చెప్పగలుగుతున్నాడు. और इन बातों को बोल पा रहे हैं। ఏంటో తెలుసది? पता है वो क्या बातें हैं? 29వ వచనంలో, ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరుచుము అనని. उत्पत्ति की पुस्तक 47 अध्याय उसका 29 इस प्रकार लिखा है, जब इस्राएल के मरने का दिन निकट आ गया तब उसने अपने पुत्र यूसुफ को बुलवाकर कहा, यदि तेरा अनुग्रह मुझ पर हो तो अपना हाथ मेरे जांग के नीचे रखकर शपथ खा कि तू मेरे साथ कृपा और सच्चाई का यह काम करेगा कि मुझे मिस्र में मिट्टी ना देगा। ఇక్కడ యాకోబు వృద్ధాప్యంలో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు తన కుమారుతో చెప్తున్నాడు, నా పట్ల దయను నమ్మకమును కనపరచు. याकूब जब मृत्यु के निकट था उस समय मुझ पर दया दिखा करके यूसुफ से कह रहा है। ఆ నమ్మకత్వము దయ ఏంటి అని అంటే, और वो दया वो विश्वास योग्यता क्या है? ఐగుప్తులో నన్ను పాతిపెట్టొద్దయ్యా, मिस्र में मुझे नहीं दफनाना, నన్ను తప్పకుండా మరలా నా దేశానికి తీసుకెళ్ళు. मुझे अवश्य मेरे देश में लेकर जाना। ఇక్కడ తల్లిదండ్రుల పట్ల ప్రతి పిల్లవాడు దయను నమ్మకత్వాన్ని కనపరచాలి. माता पिता के प्रति हर एक बच्चे को कृपा और सच्चाई दिखाना जरूरी है। క్రీస్తు యొక్క సువార్తను పరిమళింప చేయాలి. मसीह के सुसमाचार के खुशबू को फैलाना है। క్రీస్తు యొక్క నీతిని ప్రతి క్రైస్తవ వ్యక్తి కనపరచాలి లోకానికి. मसीह के धार्मिकता को हर एक विश्वासी को दिखाना है संसार के लोगों के सामने। అలాగే ఆయన యొక్క మహిమైశ్వర్యాలను కూడా మనం కనపరచాలి. वैसे उनके महिमा ऐश्वर्य को भी हमारे जीवन में दिखाना है। ఇవి కనపరచాలంటే యోగ్యమైన ప్రవర్తన క్రియలు మనం కలిగి ఉండాలి. ये सब दिखाने के लिए विश्वास योग्य कार्य हमारे जीवन में होना जरूरी है। మనలో ఎప్పుడైతే మన ప్రవర్తన లేకపోతే మన క్రియలను క్రీస్తులాగా కనపరుస్తామో, जब हमारे कामों को हमारे चाल चलन को मसीह के समान अपने जीवन में दिखाते हैं అప్పుడు క్రీస్తు నామము మహిమపరచబడుతూ ఉంది. तब मसीह का नाम महिमा पाएगा। ఒకసారి మనం ఆలోచిద్దాం. एक बार हम सोच के देखेंगे। ఈ గ్రంథకర్త చెప్పిన మాటలను ये पत्र को लिखने वाले कहते हैं,
మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని जो पहले तुम्हारे जीवन में आशा था, తుదమట్టుకు కనపరచవలనని अंत तक पूरी आशा दिखाने के लिए అపేక్షించుచున్నాను. तुम मैं आशा रखता हूँ। దేవుడు కూడా మనందరి పట్ల ఆయన ఆపేక్ష చూపిస్తున్నాడు. प्रभु परमेश्वर भी हम सब के प्रति इस प्रकार का अपेक्षा रखते हैं। నీలో కూడా ఆ ఆసక్తి తుదమట్టుకు కొనసాగించాలని చూస్తున్నాడు. और आपके अंदर भी अंत तक ये आशा रहना है, परमेश्वर चाहते हैं। ప్రియమైన దేవుని బిడ్డలారా, सारे प्रभु के लोगों, మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. हम अपने आप को एक बार परखेंगे। మనలో ఎలాంటి ఆసక్తి వ్యాపకమై ఉంది. हमारे अंदर किस प्रकार की आशा व्यापक हुआ है। క్రీస్తు యొక్క శుభవార్తను ప్రకటించే దానిలో, मसीह के शुभ समाचार को प्रचार करने के विषय में, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని ప్రకటించే విషయములో, मसीह के व्यक्तित्व को प्रचार करने के विषय में, ఆయనలో ఉన్నటువంటి ఆ సువాసనలను మనం బయటికి వెదజల్లే వారముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. उनके खुशबू को बहुत लोगों तक पहुंचाने का परमेश्वर का उद्देश्य है हमारे प्रति। ఒకవేళ ఇప్పటి వరకు మనం ఆధ్యాత్మిక విషయాలలో బద్ధకం ఉన్నట్లయితే, यदि अभी तक आत्मिक विषयों में आलसीपन हमने दिखाया है, ఈ బద్ధకము దేవుని పనులు చేయడానికి చాలా హాని కలిగిస్తుంది. और ये आलसीपन प्रभु के काम को करने के लिए बहुत ही हानिकारक है। మనకందరికి ఒక నిరీక్షణ ఉంది, हम सबका एक बहुत बड़ी आशा है, ప్రభు రానై ఉన్నాడు అని. प्रभु जल्दी आने वाले हैं। ఈ లోకములో ఈ విపత్తులను మనం చూస్తున్నప్పుడు, संसारिक विपत्तियों को जब अपन देखते हैं, లేక ఈ కరోనా లాంటి భయంకరమైనటువంటి వైరస్ ను మనం చూస్తున్నప్పుడు, कोरोना का जैसा जो विपत्ति अपन देखते हैं, లేక అనేక మంది విశ్వాసులు హింసించబడుతూ ఉన్నారు. और बहुत सारे विश्वासी हिंसा पा रहे हैं। మరలా ఒకవేళ విశ్వాసంలో బలహీనమై వెనక్కి వెళతామేమో. कहीं इन सारे बातों को देखकर विश्वास में निर्बल होकर पीछे ना जाने पाए। మనం దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో, इस बात के लिए आशा हम रखते हैं, దాని కొరకు ఓపికతో మనం కనిపెట్టవాలని కోరుచున్నాం. और उस बात के लिए बड़े धीरज से अपन इंतजार करने का प्रयत्न अपन को करना है। క్రీస్తును గూర్చినటువంటి ఆ జ్ఞానము యొక్క సువాసనలు పంచుటలో ఆసక్తి కలిగి కొనసాగదాం. मसीह के ज्ञान रूपी उस खुशबू को फैलाने में अपन आगे बढ़ेंगे आशा दिखाते हुए। దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. परमेश्वर हम सबों को आशीष देने पाए। ప్రార్థన చేసుకుందాం. आइए प्रार्थना करेंगे। దయగల మా తండ్రి, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. दयालु पिता, आपके चरणों में धन्यवाद करते हैं स्वामी। ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. वचनों को सुने हुए हर एक आपके बच्चों को आशीषों से भर दीजिए। మా ప్రభువా, ప్రతి విషయములో ఆసక్తి పరులుగా మిమ్మల్ని వెంటాడుతూ ఉండడానికి సహాయం చేయండి. वो हर बात में बड़ी आशा के साथ आपके पीछे चलने के लिए आप हमारी सहायता करिए। మీ యొక్క శుభ సందేశాన్ని కలిగినటువంటి ఆ సువాసనను కలిగి ఉండడానికి సహాయం చేయండి. आपके शुभ समाचार का खुशबू हमारे जीवन में रहने के लिए सहायता करिए। యోగ్యమైన ప్రవర్తనను, క్రియలను కనపరచగలిగినటువంటి నీతి న్యాయాలు కలిగి ఉండేటట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. योग्य जीवन जीते हुए आपका धर्म और न्याय के साथ चलने के लिए आप हमारी सहायता करिए। మీ నీతిని కనపరిచే వారముగా ఉండడానికి సహాయం చేయండి. आपको धार्मिकता को दिखाने वाले के समान हमारे जीवन में कार्य करिए। మీ మహిమైశ్వర్యమును కనపరిచే వారముగా ఉండడానికి సహాయం చేయండి. आपका महिमा ऐश्वर्य को दिखाने वाले के समान हमारे जीवन में कार्य करिए। మీరు దయగలిగిన దేవుడవు, కృప చూపించే ప్రభుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. दयालु परमेश्वर है और अनुग्रह दिखाने वाले प्रभु, इसके लिए हम आपका धन्यवाद करते हैं। ప్రపంచ ప్రజలందరూ కూడా భయభీతుల్లో ఉన్నారు తండ్రి. पूरे संसार के लोग बड़े भय और डर के साथ हैं पिता। కేవలము ఈ కరోనా వైరస్ ను బట్టి केवल इस कोरोना के वायरस के कारण రాజులు, అధికారులు, క్రింది వారు మొదలుకొని పై వారు వరకు మా ప్రభువా
ఇది ప్రతి దేశంలో కూడా ప్రజలను వెంటాడుతూ ఉంది, బాధిస్తూ ఉంది. राजा लोग, अधिकारी लोग और दास से लेकर बड़े उन्नत स्थिति में रहने वाले हर एक लोगों के अंदर प्रभु भय का कारण बन गया है। ఇది ఎవరిని విడిచిపెట్టడం లేదు. ये कोरोना किसी को नहीं छोड़ रहा है। మీ బిడ్డలకు మీ కాపుదల ఉంది తండ్రి, మీకు వందనాలు. प्रभु आपके बच्चों के लिए आपका चरवाहत, आपकी सुरक्षा, इसके लिए हम आपका धन्यवाद करते हैं। లోకము యొక్క అపరాధములను మన్నించి संसार के लोगों के अपराधों को क्षमा कर दीजिए पिता। ఈ లోకములో ఉన్న ఈ భయానకమైన వైరస్ ను పరిపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం. संसार में भयानक इस वायरस को परिपूर्ण रीति से आप मिटा दीजिए प्रभु। నాయకులకు మంచి ఆలోచన కల్పించండి. अधिकारियों को अच्छा विचार दीजिए प्रभु। ఆలయాలు మూసివేయడము ఈ వ్యాధికి పరిష్కారం కాదని తెలుసుకోవడానికి సహాయం చేయండి. परमेश्वर के मंदिरों को बंद करना इस वायरस का परिष्कार नहीं है प्रभु, इस बात को वो जानने पाए। ఈ వైరస్ కు పరిష్కారము మందిరాలు ఓపెన్ చేసి మిమ్మల్ని ప్రార్థించటమే తండ్రి. प्रभु इस वायरस का परिष्कार परमेश्वर के भवनों को खोलकर आराधना करना ही है प्रभु। ఈ సత్యాన్ని ప్రతి వారు గ్రహించడానికి వారి మనోనేత్రాలు విప్పి చూడడానికి సహాయం చేయండి. सच्चाई को हर एक व्यक्ति जानने के लिए उनके मन की आंखों को खोलकर ध्यान करने के लिए आप सहायता करिए। మా దోషములు, మా లోకం యొక్క సమస్త దోషములు మన్నించి క్షమించి ఈ వ్యాధి నుండి విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాం. हमारे सारे पाप और दोषों को और संसार के सारे पाप को प्रभु मिटाकर इस सारे वायरस को परिपूर्ण रीति से हटाने के लिए आपसे प्रार्थना करते हैं। మా ప్రియులు కొద్దిగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. हमारे प्रिय लोग जो कमजोरी में है पिता, उनके लिए प्रार्थना करते हैं। శర్మాజీకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. शर्मा भैया को परिपूर्ण रीति से चंगाई दीजिए। కొంత నెమ్మది ఇచ్చినందుకు మీకు వందనాలు. आपने थोड़ा सा आराम दिया प्रभु, इसके लिए हम आपका धन्यवाद करते అలాగే మంజు సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆమె కూడా ఆరోగ్యం దయచేయండి. हैं। दीदी को भी छूकर परिपूर्ण रीति से चंगाई दीजिए। తోండికి కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం శక్తిని దయచేయండి. जलंधर भैया को भी परिपूर्ण रीति से चंगाई दीजिए स्वामी। రాజేశ్వరను త్వరలో కుటుంబానికి చేర్చండి. राजेश सोना भैया को जल्दी अपने परिवार के साथ मिलाइए प्रभु। అలాగే మా ప్రభు ఇంకెందరూ కష్టాలలో బాధలో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. और जितने दुख और तकलीफ में है प्रभु, उन सबों के लिए प्रार्थना करते हैं। వారందరిని దీవించమని उन सबको आशीषों से भरिए। మా కొరకై ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసును అడుగుచున్నాం తండ్రి. प्रार्थना को हमारे उद्धारकर्ता प्राण देने वाले परमेश्वर यीशु मसीह के नाम से मांगते पिता, ఆమేన్. आमीन। సమస్త జ్ఞానమును ఇచ్చిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన హృదయములకు తలంపులకు కావలి ఉండి భద్రపరచును గాక. ఆమేన్. आमीन, आमीन।